సాయిరామ్. సాంఖ్యయోగంలో నిన్నటి వరకు మనం చెప్పుకున్నది 18 శ్లోకాలు చెప్పుకున్నాం. సో ఈరోజు మరొక 2 శ్లోకాలకు వెళ్దాం. ప్రతి శ్లోకం చక్కగా అర్థం చేసుకొని ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు, మనం దాన్ని ఎంతవరకు గ్రహించాము అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని తప్పక గ్రహించాలి. అది భగవంతుని తాలూకా వాక్యం. దీనివలన ఏంటి ఉపయోగం అనుకుంటాం, కానీ దీనివలన చాలా ఉపయోగం. మీకు ధైర్యాన్ని ఇస్తుంది, మనోనిబ్బరంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువగా శాంతి ఉంటుంది. దేనికి మీరు భయపడరు, ధైర్యం ఇస్తుంది. ఇవన్నీ మీకు కలుగుతుంది. కానీ అది అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టమైన పని. ఎందుకు ఇది కష్టము అని మీరు అనుకోవచ్చు. అవును, ఈ ఆత్మీయ జ్ఞానం అన్నది ఇది కలగాలంటే భగవంతుని తాలూకా ఆశీస్సులు ఉండాలి. ఆ తర్వాత మీలో మంచి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః అనేసి ఇంత ముందు శ్లోకం. అంటే ఈ వస్తున్న శ్లోకాల్లో ఆయన 5వ అధ్యాయంలో చెప్పాడు. ఈ అధ్యాయంలో ఒక్క ఆత్మ అంటే ఏంటి అన్నది ఆ భగవంతుడు మనల్ని బోధిస్తూ వచ్చాడు. అయితే ఇందులో మనం నిన్న నేర్చుకున్నది ఏంటంటే అంతవంత ఇమే దేహ. అంతవంత అంటే అది నశించినది కాదు అనేసి మొట్టమొదట చెప్తున్నాడు ఆత్మ. అంతవంత ఇమే దేహ. ఇమే దేహ అంటే మొత్తం ఈ దేహాలన్నీ ఇమే దేహ నిత్యస్ ఉక్త అంటే ఇది శాశ్వతం అని చెప్పబడ్డది. అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుద్ధస్య భారత. ఏవైతే శరీరాన్ని మనం ధరించి ఉన్నామో, మనమే కాదు సమస్త జీవులు, సమస్త జీవరాశులు, జీవం ఉన్న ప్రతి ఒక్కటి, ఏదైతే జీవం ఉందో, పక్షులవని, జంతువులవని, మనుషులవని, ఏదవని, ఇవన్నీ నశించినవే కానీ అది ఉండనివి కాదు. దట్ ఈజ్ నాట్ పెర్మనెంట్. ఇట్ ఈజ్ ఓన్లీ టెంపరరీ. దట్ యూ హ్యావ్ టు థింక్. మనం చిన్న విత్తనం వేసాం, ఆ విత్తనం తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది. అది జస్ట్ చిన్న మొక్క వచ్చింది. ఆ మొక్క వచ్చిన తర్వాత దానికి నీళ్ళు వేసాము, అన్నీ చేసాము, అది అలా పెద్దదయ్యింది. దానికి ఇంకన్నో కొద్దిగా ఎరువు వేసి దాన్ని ఇంకా పెద్ద చేసాం. అది కొద్దిగా వృక్షంగా తయారైంది. కొన్నాళ్ళ తర్వాత పూలు పూసింది, తర్వాత కాయలు కాసింది. ఆ కాయల తర్వాత ఆ వృక్షం ఎన్నాళ్ళు ఉంటుంది. నువ్వు ఎన్నాళ్ళు దాన్ని అనుభవించగలవు. అది కొన్నాళ్ళు మాత్రమే. ఆ తర్వాత అది క్షీణిస్తుంది, అది కూడా చచ్చిపోతుంది. మనం చూస్తున్న ప్రతి వస్తువు అంతే. ఏ వస్తువు అయినను పోక తప్పదు. అలాగే ప్రతి జీవి కూడాను చనిపోక తప్పదు. ఈ శరీరములు ఏవైతే మన శరీరంలో అన్నీ నశించినవే. అంతవంత ఇమే దేహ. ఈ శరీరాన్ని నశించినవే. కానీ నువ్వు ఏంటి? నువ్వు జీవాత్మవే. జీవ అంటే నీవు జీవించి ఉన్నావు.
నువ్వు లైవ్ మెంబర్వి. దానికి ఏంటి తోడయింది? ఆత్మ తోడయింది. అదే జీవాత్మ. ఆ జీవాత్మ ఏంటి? అది నాశరహితము, నశించినది. ఆత్మ ప్లస్ జీవి ఇది నశించినదే. కానీ ఏదైతే ఆత్మ ఉందో, నీలో ఉన్నదో, అది నశించదు. అది ఎప్పటికీ అది పెర్మనెంట్గా ఉంటుంది. ఇది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు జ్ఞానులు. అది గ్రహించి నువ్వు యుద్ధానికి సిద్ధమవు అర్జున అనేసి అందులో తస్మాద్యుజ్యస్య భారత. భారత అంటే అర్జున. తస్మాత్ అందువలన, దేనివలన? ఈ శరీరాలు పోతాయి అని తెలుసుకో అనేసి ఇక్కడ ఇందులో చెప్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఆయన ఏది చెప్పాడో మనం జస్ట్ ఇవి చేసుకుందాం. ఏవం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం. మన్యతే హతం ఎవరైతే భావిస్తారో, ఏవం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతి నాయం హంతి న హన్యతే. నా హన్యతే నా హంతి. నా హంతి లాస్ట్లో ఏంటంటున్నాడు? నా హంతి నా హన్యతే. ఆత్మ, ఈ ఆత్మ ఎవరైతే భావిస్తారో ఇది చంపబడదు, అది ఇంకొకరికి చంపదు, రెండూ లేదు. దానివల్ల నీకు అసలు నష్టం లేదు. అదేదో చంపేస్తుంది అనుకుంటున్నావు, అదేం చంపదు. అది స్టాండ్స్ గుడ్. నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉంటుంది, అంతే. ఆత్మ అదేంటి? ఇతరులకు చంపుడని ఎవరైతే భావిస్తారో వాళ్ళు, అది ఇతరులతో చంపబడుతుంది అని భావించిన వారు వీళ్ళిద్దరూ అజ్ఞానులే. దానికి జ్ఞానం కలగాలి. అది చంపబడదు, దాన్ని ఎవరు చంపరు, అది ఇంకొకరికి చంపదు. ఈ రెండు ఒకటే. ఏవం వేత్తి హంతరం యశ్చైనం హంతారం. అది అది ఎక్కడ చంపేస్తుందో అన్న భయం అవసరం లేదు. యశ్చైనం మన్యతే హతం. మన్యతే అంటే భావించడం. ఎవరైతే ఇది చంపబడదు, ఇంకొకరికి చంపదు, ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు. ఉభవ్ అంటే ఈ రెండును, ఉభయులు. వాళ్ళు ఏంటంటే తెలిసినవారు, తెలియనివారు. నిజానీతే నాయం హంతెన హన్యతే అన్నాడు. అయితే ఆత్మ గురించి ఇక్కడ చక్కగా మనకి చెప్పాడు. ఏంటంటే భగవంతుడు మనకి జగద్గురు. ఆయన గురువుగా అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడు నాకు చెప్పు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు అనేసి అడుగుతున్నాడు కదా. అంతే, అర్జునుడు గురువుగా స్వీకరించాడు. ఆయన గురువు, సద్గురువు. కానీ ఆ గురువు ఏది చెప్పాడో జస్ట్ మనం విందాం. భగవంతుని తాలూకా వాక్యం కదా, అది మనం చక్కగా వినడానికే మనం ప్రయత్నిద్దాం. అయితే అది విన్నంత మాత్రాన్ని కాదు, అది ఆచరణలో కూడా పెట్టడానికి మనం ప్రయత్నించాలి.
ఏదైతే భగవంతుడు ఉపదేశిస్తున్నాడో అది ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుంటూ దాన్ని మనం ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. ఆత్మరూపం ఎలా ఉంటుంది అన్నది ఎవరు చూడలేదు, అది కనబడదు. కానీ దానికి మాత్రం శక్తి ఉంది. ఆ శక్తితోనే మనం నడుస్తున్నాం. ఆ శక్తే భగవంతుడు. శక్తి లేకుండా ఉంటే మనం ఏ పని చేయలేం. అది ఈ ఆత్మ అన్నది ఏం చెప్పాడు? ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నది. అంటే ఆకాశం ఎలా ఉందో ఆకాశం అంతను ఇది వ్యాపించే ఉంది. ఆకాశంతో సమానంగా ఉంది ఇది. దీనికి ఈ ఆత్మ ఎలా ఉంటుంది? దీనికి కదలిక ఉందా? కదలిక లేదు. నీకు శరీరానికి మాత్రం కదలిక ఉంది, దానికి ఎటువంటి కదలిక లేదు. అది స్టాండ్స్ గుడ్, అది ఒక్క దగ్గరే అలా ఉంటుంది అంతే. ఆ శక్తితోనే నువ్వు పనిచేస్తున్నావు. అది చంపబడదు, ఇది ఇంకొకరికి చంపదు అనేసి కిందట శ్లోకంలో తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో వచ్చేసరికి ఇదేంటిది? ఆత్మ కర్త అనుకుంటున్నారు. అంటే లోపల ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మే నాతో చేయిస్తుందేమో అనేసి. అది ఎప్పుడూ కర్త లేదు, కర్మ లేదు. దానికి ఎటువంటి కర్మ కూడా అంటదు. నువ్వు చేస్తున్న కర్మలన్నీ నీకే, దానికి మాత్రం ఎటువంటి కర్మ ఉండదు. దీనికి ఈ ఆత్మ ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, అంటే ఆత్మ స్వరూపం, ఆత్మ శరీరం స్వరూపం అంటే ఈ ఆత్మ ఏంటి? దేహాత్మ. ఈ దేహం నీకు 6 పరిణామాలుగా విభజించవచ్చు. ఈ దేహాత్మ అది 6 పరిణామాలు. ఏవం వేత హంతరం యశ్చేను మన్నితే హతం ఉభవుతో నిజానీతో నయం హంతన అన్యతే అన్నాడు. అయితే దీన్ని ఈ పరిణామాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. ఈ ఆత్మ ఎలా ఉంది అంటే ఈ దేహం ఏట ఉంది అనేసి అది నెక్స్ట్ శ్లోకంలో ఆయన చెప్పాడు. అది నా జాయతే మ్రియతే నా కదాచిత్ నాయం భూత్వ భవితావాన భూయం అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరీ. ఇప్పుడు 19వ శ్లోకం ఏంటి? య ఏవం వేత్తి హంతరం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో న నిజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులకు చంపుడని భావించేవాడు, ఆ తర్వాత ఈ ఆత్మకు చంపిన అది చచ్చిపోతుందని భావించిన వాడు, అది ఇతరులతో చంపబడుతుంది అని భావించేవాడు, వీళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. అది ఎవరికి చంపదు, ఎవరిని అది మనం ఈ శ్లోకంలో మనం నేర్చుకున్నాం. య ఏవం వేత్తి హంతరం యశ్చైవం మన్యతే హతం.
హతం అంటే చంపదు. ఉభౌతౌ నిజానీతో నాయం హంతిన హన్యతే, అది హన్యతే చంపబడదు, నా హంతి చంపదు అనేసి ఇందులో చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళేసరికి ఏంటంటున్నాడు? నా జాయతే, జాయతే అది జాగ్రత్తగా ఉండండి. జాయతే అంటే టేకింగ్ బర్త్. నా జాయతే మ్రియతే, అది పుట్టడం చావడం దానికి లేదు. నా కదాచిత్, అది ఏ టైంలో కూడాను, అది ఎప్పుడూ అది ఉండదు అని. నయం భూత్వా భవితావాన భూయః, నాయం భూత్వా, నా అయం భూత్వా భవిత నాన భూయః భవిత. ఇదేంటి? ఈ ఆత్మ ఏ కాలమునందనూ పుట్టదు, చనిపోదు. గిట్టదు అంటే చనిపోదు. ఇది రెండూ కాదు. దీనికి వికారాలు, ఏదైతే దేహానికి వికారాలు ఉన్నాయో ఆ వికారాలు దీనికి లేవు. ఏంటి? ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, వివరణం, అపక్షయం, వినాశం, ఇవి 6. ఈ 6 గుణాలతో నీ బాడీ ఉంటుంది. ఏంటి 6? ఉత్పత్తి, ఉత్పత్తి అంటే జననం. తర్వాత అస్తిత్వం, అస్తిత్వం అంటే అంటే పుట్టిన తర్వాత ఎలా ఉంటాడు. పుట్టినప్పుడు వేరు, పుట్టిన తర్వాత వేరు. అది రోజు రోజుకు మారుతుంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటి? వృద్ధి, 3వది. వృద్ధి అంటే ఆ శరీరం అలా ఉండిపోతుందా? ఉండదు, అది అలా పెరుగుతూనే ఉంటుంది. వృద్ధి. ఆ తర్వాత రూపాంతరం. ఆ తర్వాత ఏంటి? విపరిణామం అంటే అది అలా పెరుగుతూ దాన్ని ఒక మంచి దీనిగాను వృద్ధిగా ఉంటుంది. అపక్షయం, ఇది బాగా అయిన తర్వాత ఏమవుతుంది? అపక్షయం, అది క్షీణిస్తుంది. వినాశం, క్షీణించక ఇంకేటవుతుంది? ఏకంగా ఉండదు. వినాశం, మరణం. అలాగే ప్రతిదీ ఈ 6 స్టెప్పులు మాత్రం ఉంటాయి. 6 ఏంటి? ఉత్పత్తి, అస్తిత్వం, ఆ తర్వాత వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం, ఇవి 6. ఈ 6 నీకున్నాయి అంటే శరీరానికి ఉంది, కానీ ఆత్మకు లేదు. ఆత్మకి ఎటువంటిది లేదు, అది అక్కడే ఉంటుంది. ఎందుకు అది ఉండదు అంటే దానికి చోటు లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక సీసాలో నీళ్ళు తీసుకోండి, దానికి 50% వేశారు, అది కదులుతుంది. 60%, 70%, 80% వేసినా కదులుతుంది. 90%, 100% నువ్వు వేసిన తర్వాత ఇంకా కదలదు, దానికి ఇంకా చలనం ఉండదు. అలాగే ఆత్మకు కూడాను చలనం లేదు. ఇది ఆకాశం, అది అలా స్టాండ్స్ గుడ్లో ఉండిపోయింది, దానికి గ్యాప్ లేదు. గ్యాప్ ఉంటే నీలాగే ఉంటుంది. అలాగే నీ గ్యాప్ ఉన్నది కనుక ఈ చెయ్యి నువ్వు ఇలా చేస్తున్నావు, ఈ చెయ్యిని ఇటు నుంచి అటు తిప్పుతున్నావు, అటు నుంచి ఇటు తిప్పుతున్నావు. ఎందుకు? అక్కడ గ్యాప్ ఉన్నది కనుక. అలాగే నీకు చలనం ఉన్నది. ఎందుకు? నీకు చాలా గ్యాప్లు ఉన్నాయి, దానికి అది లేదు, ఒక్క దగ్గరే అలా ఉండిపోయిందనమాట. అందుగురించి ఇట్ విల్ నాట్ బి మూవ్.
దట్ ఈజ్ స్టాండ్స్ గుడ్. ఆకాశం ఎలా అయితే నాలుగు వైపులా వ్యాపించి ఉన్నదో అలాగే నీ ఆత్మ అన్నది అన్నిటి దగ్గర ఆగా వ్యాపించి ఉన్నది. అన్ని జీవుల లోపల అది నివసించి ఉన్నాయి. మళ్ళీ అది ఆ కిరణం అన్నమాట. అంటే సూర్యుని తాలూకా కిరణం నీకు నీ దగ్గర ఉంది. మళ్ళీ ఆ కిరణం మళ్ళీ తన దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఈ 20వ శ్లోకంలో. ఏంటంటున్నాడు? నా జాయతే మ్రియతే నా కదాచిత్ నా జాయతే జన్మింపదు నాయం భూత్వవిత వనభూయ. అది ఉత్పన్నం అవ్వడం నాశనం అవ్వడం అలాంటిదేమీ లేదు. అజో నిత్య, అది నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాణే శరీరీ. ఈ ఆత్మ ఏ కాలం నందు పుట్టదు గిట్టదు. ఇది పుట్టినటువంటిది కాదు. దీనికి శరీరానికి ఎలాంటిదే వికారాలు ఉన్నాయో దీనికి వికారం లేదు. ఇది వృద్ధి, పరిణామం, అపక్షం, వినాశము అన్న 6 వికారాలు ఉంటాయి. ఇది జన్మ లేనిది, నిత్యము, ఇది శాశ్వతము. శరీరం చంపబడుతుంది కానీ ఆత్మ మాత్రం చంపబడదు అన్నది ఈ శ్లోకంలో చెప్పాడు. ఇది ఎప్పుడూ చంపబడదు అనేసి ఆ భగవంతుడు మనందరికీ అలా ఉపదేశించాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేంటి ఉన్నది అన్నది నేను రేపు మళ్ళీ ప్రారంభం చేస్తాను. ఇందులో ఏమాత్రం తప్పులు నాకు క్షమించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా దీన్ని ఒకసారి నమరు వేస్తూ అర్థం చేసుకోండి. ఆత్మ అంటే ఏంటి అనేది. దేహం, నేను వికారాల గురించి చెప్పాను. 6 వికారాలుగా ఉంటాయి కానీ ఆత్మకు అలాంటి వికారాలు ఏమి ఉండవు. ఆత్మ స్టాండ్స్ గుడ్. ఈ ఆత్మ గురించి ఆయన ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. నెక్స్ట్ రేపు ఇంకేం చెప్తారో మనం విందాం. సాయిరామ్.